సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. వాదనలు ముగిసిన 3 నెలలలోపే తీర్పు వెలువరించాలని తెలిపింది. బెయిల్ ఉత్తర్వులను వీలైనంత వరకు మరుసటి రోజే ప్రకటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టుల్లో విచారణలు, తీర్పుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులు గరిష్టంగా 3 నెలల్లోపు వెలువరించాలని ఆదేశించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో నిర్ణయాలు మరింత వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఉద్ఘాటించింది. 2025లో జార్ఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పును వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోవడంపై పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులకు సంబంధించి కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బెయిల్ దరఖాస్తులపై విచారణ పూర్తయిన రోజే ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ తీర్పును రిజర్వ్ చేస్తే మరుసటి రోజు ఖచ్చితంగా తీర్పును వెలువరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని నిర్దేశించింది. ఖైదీల విడుదలకు సంబంధించి పలు నిబంధనలు విధించింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదలకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే సంబంధిత జైలు అధికారులకు పంపాలని సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆ ఉత్తర్వులు అందిన వెంటనే విచారణలో ఉన్న నిందితులను లేదా దోషులను సాధ్యమైనంత వరకు అదే రోజు లేదా మరుసటి రోజు జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో 3 నెలల కంటే ముందే తీర్పులను ఆశిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ట్రయల్ కోర్టులు నిబంధనలు పాటించిన వెంటనే ఆ విషయాన్ని సంబంధిత రాష్ట్ర హైకోర్టులకు తెలియజేయాలని, తీర్పులో అమలు చేయాల్సిన భాగాన్ని మాత్రమే ఓపెన్ కోర్టులో వెల్లడించాలని ధర్మాసనం చెప్పింది. ఇక తీర్పునకు గల కారణాలతో సహా పూర్తి కాపీని 7 రోజుల్లోపు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, సంబంధిత హైకోర్టుల వెబ్సైట్లో ఆయా చీఫ్ జస్టిస్ల పర్యవేక్షణలో తగిన మార్పులు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. తీర్పు రిజర్వ్ చేసిన 3 నెలల్లో వెలువరించకపోతే దానిని రిజిస్ట్రార్ జనరల్ సంబంధిత హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుటకు తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. Supreme Court passed directions and 75 judgments were passed by the Jharkhand High Court within a week. The Supreme Court decided to take note of the larger issue and conducted a brief overview of all the high courts to address the delay in justice delivery of judgments. After that, data was received from all the high courts. All the high courts were very cooperative, and finally today directions have been passed to address the delay, and special priority has been given to matters of personal liberty. తాము జారీ చేసిన ఆదేశాల ఉద్దేశం ఏ ప్రత్యేక న్యాయమూర్తి పైన, హైకోర్టు తీర్పు పైన నిందలు వేసేందుకు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.